అందరికీ నమస్కారం। ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో 2024లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ టీజీ భరతన్న గారి ఆదేశాల మేరకు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ తిక్కారెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు నియోజకవర్గము బుధవారపేటలోని 15వ వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకోవడము, అదేవిధంగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా ఈరోజు ప్రజల నుండి మాకు ఆదరణ అభిమానాలు లభిస్తూ ఉన్నాయి। గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో బియ్యం వ్యాన్ పెట్టేవాళ్ళు, ఆ బియ్యం వ్యాన్ వల్ల గంటల తరబడి రోడ్లపైన నిలబడి బియ్యము సరిగా అందేది కాదు। 2 రోజులు బియ్యం అందించేవాళ్ళు, 3వ రోజు బియ్యము అయిపోయాయి, మీకు బియ్యం లేవు వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు। కొన్ని సమయాల్లో బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు। ఈ విధంగా బియ్యం అందక అనేక ఇబ్బందులకు పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాత విధానంలోనే తిరిగి స్టోర్ల ద్వారా నిరుపేద కుటుంబాలకు బియ్యం అందించడం చాలా సంతోషించదగ్గ విషయం। ఈరోజు మేము పనికి పోయించిన తర్వాత ఏ సమయంలో అయినా మేము స్టోర్ దగ్గరికి వెళ్ళి బియ్యం అందుకునేటువంటి వెసులు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా టీజీ భరతన్న గారికి, తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలకు అందరూ కూడా ఈరోజు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు। అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమంది బడికెళ్తే అంతమందికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినటువంటి వ్యక్తి కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం అందించి మిగతా వాళ్ళకు అందించకుండా ప్రజలకు మోసం చేయడం జరిగింది। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి పోయే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం అందించి ఈరోజు నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడతా ఉన్నారనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా మేము చేతులెత్తి కోరుతా ఉన్నాం। అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి అన్నా క్యాంటీన్ను రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కడుపు కొట్టడం జరిగింది। 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరిగి అన్నా క్యాంటీన్ను ప్రారంభించి 5 రూపాయలకే నిరుపేదలకు ఉదయం పూట టిఫను, మధ్యాహ్నం పూట భోజనము, అదేవిధంగా రాత్రిపూట 5 రూపాయలకే అన్నం పెట్టి ఈరోజు పేద ప్రజల కడుపు నింపి పేదలకు అండగా నిలబడుతున్నటువంటి విషయాన్ని పేద ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నారు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం।